our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ And వందనములు. once again today, as we are in the presence of God, మరి ఒకసారి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. we are here to hear the word of God. మనం దేవుని యొక్క మాటను వినటానికి ఉన్నాం. And that's what today we believe, that the Holy Spirit will speak through us. మనం నమ్ముచున్నాం పరిశుద్ధాత్ముడు మరి మనతో మాట్లాడుచున్నాడు. Because even Jesus Christ, when he was on this planet earth, మరి యేసుక్రీస్తు కూడా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు in Matthew 10:20, the Bible says, it's not I who speak, but it's the Spirit of my Father that speaks through me. మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మాట్లాడేది నేను కాదు గాని మరి పరిశుద్ధాత్ముడు నా తండ్రి ద్వారా And today మాట్లాడుచున్నాడు. we believe that the Holy Spirit is in control of every situation and circumstance. ఈ దినంన మనం నమ్ముచున్నాం పరిశుద్ధాత్ముడు ప్రతి దాని మీద స్వాధీనం కలిగి ఉన్నాడు. And today God is not silent, he is still in the business of speaking to his people in one way or the other. మరి ఈ దినంన మనం చూసినట్లయితే దేవుడు మౌనముగా లేడు గాని తన ప్రజలతో ఒక విధముగాను మరొక విధముగాను But the మాట్లాడుచున్నాడు. problem is because we are so busy with this life, సమస్య ఏమై ఉన్నదంటే ఈ లోకంలో మనం చాలా బిజీగా ఉన్నాము. that we are not able to listen to the voice of God. మనం దేవుని యొక్క స్వరం వినటానికి సిద్ధముగా లేము. Just like the prophets in the Bible, బైబిల్ గ్రంథంలో మరి ప్రవక్తలు మనం చూసినట్లయితే they spent a lot of time with God. వారు దేవునితో చాలా సమయం గడిపేవారు. And that's why God was able to direct them every minute and every second of their life. అందుకని దేవుడు వారి జీవితంలో ప్రతి నిమిషము కూడా వారి జీవితాన్ని నడిపిస్తూ Even ఉండేవాడు. in the Old Testament and in the New Testament prophets, we see that they were able to listen to the voice of God and they were able to direct the people of God. మనం చూసినట్లయితే పాత నిబంధనలను కొత్త నిబంధనల గ్రంథంలో ప్రవక్తలు మనం చూసినట్లయితే వారైతే మరి దేవుని యొక్క స్వరమును విని దేవుని యొక్క ప్రజలను నడిపిస్తూ But the ఉండేవారు. Bible says that whenever there was a problem in the Bible, మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వారు బైబిల్లో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు they went to a prophet or they went to a seer. వారు వారు ఒక ప్రవక్త దగ్గరికి గాని మరి చూసే వారి దగ్గరికి కానీ వెళ్ళేవాళ్ళు. And the prophet used to go into the presence of God. మరి ఇక్కడ ప్రవక్త మరి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళేవాడు. And he used to listen from God. మరి ఆ ప్రవక్త దేవుని దగ్గర నుంచి వినేవాడు. And the prophet used to receive revelation from God. మరి ప్రవక్త మరి దేవుని దగ్గర నుంచి ప్రకటన పొందుతూ And ఉండేవాడు. that's how the people of God were moved by the prophet, because he listened from God. మరి అందుకని మరి దేవుని యొక్క మనుషులు ప్రవక్త ఎలా చెప్తే అలాగ మరి దాన్ని బట్టి నడుస్తూ ఉండేవాళ్ళు. But today we see that the world is full of confusion. మరి దినం చూస్తే మరి లోకము మరి అయోమయ స్థితిలో ఉన్నది. We do not know about our life. వారి జీవితంలో ఏం జరుగుతుందో వారికి We do తెలియదు. not know what is your future about. మీ భవిష్యత్తు ఏమవుతుందో వారికి తెలియదు. No one knows. You ask them what's the will of God in your life, they say, oh brother, I do not know. మనం ఎవరినైనా నీ జీవితంలో దేవుని చిత్తము ఏమైంది నా సహోదరుని అడిగితే వాళ్ళు నాకు తెలియదు అని చెప్తారు. God doesn't want you to be confused. మరి దేవుడు మరి మిమ్మల్ని అయోమయ స్థితిలో ఉండటం ఇష్టం లేదు. God wants to know what is the will he has for you. మరి దేవుడు మరి నీ జీవితంలో దేవుని చిత్తమై ఏమైందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. That's why your will must always be centered in Christ's will. మరి నీ చిత్తం ఎప్పుడు కూడా క్రీస్తుతో ఉండాలి. And that's what today we read the word of God. ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యం From the చదువుకున్నాం. book of Colossians chapter 1 and verse 9 and 10. మనం మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకున్నాం. Yeah, Paul, when he was writing to the church in Colossae, మరి ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి కొలస్సీల సంఘానికి this రాస్తున్నప్పుడు is what he says. ఈ దినముగా ఆయన మాట్లాడుచున్నాడు. For this reason we also, since the day we heard it, not cease to pray for you and to ask that you may be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding, that you may walk worthy of the Lord, fully pleasing him and being fruitful in every good works and increasing in the knowledge of God. మరి ఇక్కడ చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10వ వచనం చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగలను దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుము. అన్ని విషయముల ప్రభువును సంతోషపెట్టినట్లును ఆయన తగినట్లుగా నడుచుకున్న వల్లనే ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతిమును కనుపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడి వల్లనియు తేజోసమానులైన పరిశుద్ధుల స్వాస్థ్యముతో పోలివారిని మగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాము. Yeah, we see clearly that Paul himself is praying regarding for the church. ఇక్కడ మనం చూసినట్లయితే మరి సంఘం కొరకై
మరి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Filled with the knowledge of his will and all wisdom and spiritual understanding. ఆయన అంటున్నాడు మరి దేవుని యొక్క చిత్తమును దేవుని జ్ఞానముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాడు. And that's what in verse 10 it says. మరి అందుకని మరి 10వ వచనం మనం చదివినట్లయితే That you may walk worthy of the Lord, pleasing him, fruitful in every good work and increasing in the knowledge of God. ఆయన అంటున్నాడు ఆయన చిత్త ప్రకారం గ్రహించుటకును ప్రతి సత్కారంలో మగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల ప్రభును సంతోషపెట్టమంటున్నాడు. Because one thing you need to understand, my brother and sister in Christ. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోన సహోదరుడా, we are here only on one commission. మన ఒక్క విషయం మీద మనం ఉంటున్నాము. We are here only to please him. మనం దేవుని మాత్రమే మనం సంతోషపెట్టేవారమే. Nowadays we don't see that happening in the body of Christ. మరి దేవుని యొక్క సంఘంలో ఈ దినాల్లో ఆ విధంగా మనం చూడట్లేదు. We are trying to please men. మనం మనుషులను సంతోషపెట్టేవారుగా We are ఉన్నాం. not using the wisdom and the knowledge of God. దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క వివేచన మనం And that ఉపయోగించట్లేదు. is the problem which is happening in the church. ఈ దినమున సంఘంలో అలా సమస్య అయి ఉన్నది. But here when Paul is praying for the church in Colossae, మరి కొలొస్సే సంఘంలో మరి పౌలు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు he says, I am praying for you that you may be filled with the knowledge of his will. మరి ఆయన అంటున్నాడు మరి అపొస్తలుడైన పౌలు నేను ప్రార్థిస్తున్నాను మరి దేవుని యొక్క జ్ఞానంతో మీరు నింపబడి ఉండాలి ఆయన చిత్త ప్రకారం అనేసి. Because this will is very much important in our life, my brother and sister. మా సహోదరా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Because he has a great plan for you. ఎందుకంటే దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. In Jeremiah chapter 29 and verse 11. మరి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము మరి 11వ వచనం చదువుకుందాం. Here the Bible says, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. Jeremiah chapter 29 and verse 11. మరి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము మరి 11వ వచనం చదువుకుందాం. He says, I have a plan of good and not of evil. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశం సంగతిలో నేను Jeremiah 29 verse 11. మరి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. For I know the thought that I think towards you, says the Lord, the thought of peace and not of evil, to give you an expected end. మరి దేవుని యొక్క వాక్యం సార్ నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అని సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమని కావని అదే యెహోవా వాక్కు. Yeah, the Bible clearly says, ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా that my thoughts are different. నా ఉద్దేశములు వేరే ఉన్నవి I అంటున్నాడు. want to give you peace and not of evil. నేను అంటున్నా దేవుడు అంటున్నాడు నేను మీకు సమాధానమును So ఇవ్వాలనుకుంటున్నాను that తప్ప you may fulfill the plan and the purpose of God in your life. మీ జీవితంలో మరి దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక నెరవేరినట్లు. I will always say one thing in life. నేను ఒకటి మాత్రం నీ జీవితంలో ఒకటి It చెప్తాను. is not how you started. నువ్వు ఎలాగా ప్రారంభించావు ముఖ్యం కాదు, How you ended is important. నువ్వు ఎలాగ ముగించావో నీ జీవితం అది ముఖ్యమైనది. And that's why your life must always be centered on God. అందుకని నీ జీవితం ఎప్పుడు కూడా దేవునితో కలిసి ఉండాలి. Even Jesus Christ, when he was on this planet Earth, మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు he said in Gospel of John chapter 4 verse 34. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో He says, my food is only to do the will of my Father. మరి యేసుక్రీస్తు అన్నారు మరి యేసు అంటున్నాడు యేసు వారిని చూసి పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఆయన పని తుదుముతుంచు వరకు నాకు ఆహారమై ఉన్నది. The Bible says that my food is to do the will of him that sent me and to finish his work. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆహారం ఏమైనదంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి దాన్ని ముగించడానికి అయి ఉన్నది అని అంటున్నాడు. Because even Jesus Christ came to do the will of his Father. మరి ఇక్కడ యేసుక్రీస్తు చూస్తే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. When he finished the will of his Father, మరి ఎప్పుడైతే ఆయన తండ్రి చిత్తము నెరవేర్చాడో he automatically went back to where he belongs to. ఆయన మరి అనుకోకుండానే ఆయన ఏ స్థలమందు సంబంధించిన వాడై ఉన్నాడు యేసుక్రీస్తు ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. That's what will happen when this will is finished in our life. మరి ఆయన చిత్తము మన జీవితంలో మరి నెరవేరినప్పుడు we will go back to the Father. మరి ఆయన మనం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. And that's why my brother and sister in Christ, అందుకని సహోదరుడా that's why we are here to do his will. మరి ఈ లోకంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఉన్నాము. When you do his will, ఆయన చిత్తం ఎప్పుడైతే మీరు నెరవేరుస్తారో he is
he will do what he has promised you. ఆయన మరి నీ జీవితంలో ఏది వాగ్దానం చేసి ఉన్నాడో అది నెరవేరుస్తాడు. But the problem with many people, మరి ఇక్కడ చాలా మందికి సమస్య ఏమైనదంటే they do whatever they like. వారికి ఏది నచ్చితే అదే And చేస్తారు. they think, oh, why God is not in it? వాళ్ళు అనుకుంటారు, ఓ దేవుడు ఎందుకు నేను చేసిన పనిలో లేడు అనుకుంటారు. Because God always walks in obedience. మరి దేవుడు ఎప్పుడు కూడా విధేయత చూపించే వారితో నడుస్తాడు. Because God always likes obedience. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా విధేయత అనేది ఇష్టపడుతూ ఉంటాడు. Everyone who ever disobeyed God in the Bible, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని మాటకి అవిధేయత చూపించారో they moved away from the plan of God. దేవుని యొక్క ఉద్దేశం నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. They were mighty warriors, they were mighty kings. వాళ్ళు గొప్ప యుద్ధ వీరులు, వారు గొప్ప రాజులై ఉన్నారు. God lifted them up and blessed them so much. దేవుడు వాళ్ళని పైకి వ్యక్తి మరి చాలా ఆస్వాదించాడు. But in the end days, మరి ముగింపు కాలంలో చూస్తే they walked away from the will of God. దేవుని యొక్క చిత్తం నుంచి వారు దూరముగా వెళ్ళిపోయారు. They disobeyed God. దేవుని యొక్క మాటకు అవిధేయతగా ఉన్నారు. That is the plan of the devil, for you to disobey God. మరి అది యొక్క ఉద్దేశం ఏమైందంటే దేవునికి అవిధేయత చూపించడమే That's అపవాది what he was ఉద్దేశం. very successful in the Garden of Eden. అందుకనే ఆ ఏదెను తోటలో ఆ అపవాది మరి చాలా విజయం పొంది ఉన్నాడు. God said to Adam and Eve, మరి దేవుడు మరి ఆదాముకి అవకి చెప్పాడు, he said, you can eat anything which belongs in this Garden of Eden. మరి ఏదైనా తోటలో ఏ ఫలమునైనా మీరు తినండి, But expect that one fruit that you must not eat. మరి ఒకే ఒక ఫలం ఉంది, అది మాత్రం తినొద్దు అని There చెప్పాడు. was restriction for them. మరి దేవుడు మరి ఆ ఫలం తినటానికి ఒప్పుకోలేదు. But they, at the same moment when God was telling Adam and Eve, మరి దేవుడు మరి ఆదాముకి అవకి చెప్తున్నప్పుడు అదే we see సమయంలో that the devil was also present there. మరి మీరు చూస్తున్నాం అపవాది కూడా అక్కడ ఉన్నట్లు చూస్తున్నా. And the plan of the devil is to disobey God. మరి అపవాది ఉద్దేశం ఏమైందంటే మరి దేవునికి అవిధేయత చూపించడమే ఉద్దేశమైనాడు. That's with his cunningness. మరి తన యొక్క ఉన్న అవివేకం వల్ల He clearly was able to deceive Eve. మరి మనం స్పష్టంగా చూస్తున్నాము మరి అవ్వని మోసం And చేశాడు. that's what they came away from the plan of God. అందుకని వారు దేవుని యొక్క ఉద్దేశం నుంచి మరి వైదొలిగిపోయారు. Why did they move away from the plan of God? మరి ఎందుకు వారు దేవుని యొక్క ఉద్దేశం నుంచి వారు వెళ్ళిపోయారు? Because God told them to obey. మరి దేవుడు అంటున్నాడు విధేయత చూపించమన్నాడు. But instead of obeying what God said, మరి దేవుని యొక్క మాటకి వాళ్ళు విధేయత they చూపించే బదులు disobeyed the plan, they disobeyed the command of God. మరి దేవుని యొక్క ఆజ్ఞకు వారు అవిధేయత చూపించి ఉన్నారు. That's what many people today, my brother and sister in Christ, ఇదేనమన్నా చాలా మంది కూడా నా సహోదరుడు God will tell you to do something, but you're ready to do something else. మరి దేవుడు మీకు ఒక పని చెప్తే మీరు ఇంకొక పని చేస్తూ ఉంటారు. And I know why God is not inside this. మనం అనుకుంటాము ఎందుకు దేవుడు నేను చేసే పనిలో లేడు. Because God always likes obedience. దేవుడికి ఏది ఇష్టమైందంటే విధేయతదే ఇష్టపడుతూ ఉంటాడు. That's why we look into the life of even Jesus Christ. మన దేవుని మరి యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూద్దాం. The day he was born till he was crucified and dead, he was totally obedience to the Father. ఏ దినమైతే యేసుక్రీస్తు మరి పుట్టిన మొదలుకొని చనిపోయి మరి సిలువ వేయబడే వరకు కూడా మరి పునరుద్ధుడై వరకు కూడా ఆయన విధేయత చూపించాడు. Never we can see in the ministry of Jesus Christ that he disobeyed his Father. మరి యేసుక్రీస్తు పరిచర్యలో ఎప్పుడు కూడా తన తండ్రికి అవిధేయత చూపించినట్లు మనం చూడలేదు. And that's why God lifted up the name of Jesus. అందుకనే దేవుడు మరి యేసుక్రీస్తు నామమును హెచ్చించి ఉన్నాడు. Because he obeyed his command. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు కనుక. Because for you to understand the will of God in a life, మరి మీ జీవితంలో దేవుని యొక్క చిత్తమును మీరు అర్థం you చేసుకోవాలంటే need to walk in total obedience. మీరు దేవుని యొక్క మాటకి మరి సంపూర్ణంగా విధేయత That's why చూపించాలి. there were many kings who disobeyed God and lost everything. మరి ఇక్కడ చూసిన చాలా మంది కూడా రాజులు దేవుని యొక్క మాటకి ఆ విధేయత చూపించి వారి రాజ్యాన్ని కోల్పోయి We ఉన్నారు. see in the life of King Saul. మరి రాజైన మరి సౌలు జీవితం చూద్దాం. Saul was just an ordinary man. ఆయన ఒక సామాన్యుడైన వ్యక్తిగా ఉన్నాడు. Saul belonged to the tribe of Benjamin. మరి బెంజమిన్ గోత్రానికి చెందిన వాడైనాడు. That is one of the least tribe among the 12 tribes of Israel. మరి ఇక్కడ చూస్తే 12 గోత్రంలో మరి బెంజమిన్ అనే గోత్రం చాలా తక్కువ గోత్రం కలిగి ఉన్నాడు. God never looked like how man looked at. మరి ఇక్కడ చూస్తే మరి దేవుడు మనుషుడు చూసే విధంగా దేవుడు ఎప్పుడు చూడ్డు. And he picked up the Saul, the son of Kish. మరి కిష్ అనే మరి సౌలు
మరి కిష్ గోత్రం నుంచి కిష్ అనే తండ్రి దగ్గర నుంచి మరి దేవుడు లేవనెత్తి Here we ఉన్నాడు. see that Saul was in coming of search of for his donkeys which have run away from his house. మరి ఇక్కడ చూస్తే మరి సౌలు మరి గాడిదలు పోగొట్టుకొని వాటిని వెతకటానికి వెళ్ళి ఉన్నాడు. He did not know the plan and the purpose of God. అతనికి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము ఆయనకి తెలియదు. But God had something great in store for him. మరి దేవుడు తన జీవితంలో గొప్పది మరి దాచించాడు. God wanted him to become king because they asked for a king. మరి ఇశ్రాయేలు జనాంగము మరి రాజు కోసం వెతికినప్పుడు దేవుడు మరి రాజుని చేయాలనుకున్నాడు. And thus we see that he was anointed by the prophet Samuel to మరి be ఇక్కడ king. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా మరి సౌలు అభిషేకించి ఉన్నాడు. And thus we see that from an ordinary person he was lifted up to be king. మరి ఇక్కడ చూస్తే మరి సామాన్యుడైన వ్యక్తి రాజుగా హెచ్చింపబడి ఉన్నాడు. And when he was anointed, ఎప్పుడైతే మరి అతను అభిషేకించి the ఉన్నాడు, spirit of the Lord rested upon King Saul. మరి దేవుని యొక్క ఆత్మ మరి రాజైన సౌలు మీద ఉన్నది. And during that time there were many prophets who were moving in the same place. మరి అక్కడ చూస్తే ఆ కాలంలో చాలా మంది ప్రవక్తలు ఆ స్థలం అందు The spirit సంచరిస్తున్నారు. of the Lord came upon King Saul and he also started to prophesy. మరి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మరి ఎప్పుడైతే రాజైన సౌలు మీదకి వచ్చిందో మరి సౌలు కూడా ప్రవచించడం మొదలెట్టాడు. But down here the second thing happened again. ఇక్కడ మరి రెండోసారి చూస్తే మరొకసారి They were attacked by the Amalekites. అమాలేకుల ద్వారా మరి వారు అటాక్ చేసినప్పుడు But this time God said, మరి ఈసారి మరి దేవుడు you need అంటున్నాడు, to kill everyone and not even a single person must be alive. దేవుడు అంటున్నాడు అమాలేకులందరినీ కూడా నువ్వు నాశనం చేయి, ఒక్క వ్యక్తిని కూడా నువ్వు సజీవంగా ఉంచొద్దు And అన్నాడు. you to destroy all the property, destroy everything and burn them up. దేవుడు అంటున్నాడు వారికున్న సమానము వారికున్న సమస్తాన్ని కూడా దేవుడు నాశనం చేయాలి, కాల్చివేయని But చెప్పాడు. here what happened? ఇక్కడ ఏమవుతుందంటే Here we see that instead of King Saul obeying the command of God, మరి ఇక్కడ మరి రాజైన సమూయేలు దేవుని యొక్క మాటకి మరి విధేయత చూపించే he బదులు disobeyed the command of God. మరి దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించున్నాడు. And because he disobeyed the command of God, మరి ఆయన దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించడం బట్టి God removed him from his kingship. దేవుడు మరి ఆయనకున్న రాజ్యత్వం నుంచి దేవుడు తొలగించి ఉన్నాడు. Not only did he remove him from the kingship, దేవుడు మరి అతనుకున్న రాజ్యం నుంచి రాజుగా తొలగించడమే కాకుండా the spirit of the Lord departed from him. దేవుని యొక్క ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. Bible says that there was a distressing spirit or a depressing spirit that came into Saul. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి కింగ్ సాల్ మరి రాజైన సాల్ మీదకి మరి దురాత్మ అనేది వచ్చి ఉన్నది. Because he did whatever he liked. మరి రాజు ఇక్కడ రాజైన సౌలు అతనికి ఏది ఇష్టమో అదే He did చేస్తున్నాడు. whatever he liked because everyone has his own will to choose. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళకి ఏది చేయాలా వాళ్ళ చిత్త ప్రకారం చేసి ఉన్నారు. He never thought twice, if I disobey God, what will happen? ఆయన 2 సార్లు ఆలోచించలేదు, నేను దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తే నా జీవితం ఏమవుతుంది అనేసి. He did that whatever seemed right in his eyes. ఆయన ఏది చేసి ఆయన దృష్టిలో ఏది మంచిదో అదే చేసుకుంటూ వెళ్ళి That is ఉన్నాడు. what today my brother and sister in Christ, that many people they do what is right in their own eyes. మరి ఈ దినమును కూడా చూసినట్లయితే నా సహోదరుడా చాలా మంది వారి దృష్టిలో ఏది మంచిదో అది చేస్తూ ఉంటారు. And they think, oh, why God is not in this? వాళ్ళు అనుకుంటారు ఎందుకు దేవుడు మరి ఈ కార్యంలో లేడు అనుకుంటాడు. God will never be in it, my brother, my sister in Christ. దేవుడు అలాంటి దాంట్లో ఎప్పుడు కూడా ఉండడు నా సహోదరుడా. God always you to depend on him. దేవుడు ఎప్పుడు కూడా మరి మీరు ఆయన మీద ఆధారపడాలి అని అనుకుంటాడు. Whatever God says, that's what he expects you to obey. దేవుడు ఏదైతే నీతో మాట్లాడి ఉన్నాడో అదే దానికే నువ్వు విధేయత చూపించవాడు. He also moved away from the will of God. He also moved away from the will of God. అతను కూడా దేవుని యొక్క చిత్తం నుంచి మరి దూరంగా వెళ్ళిపోయాడు. And that's what we see, my brother and sister in Christ, that today you also move away from the will of God. ఈ దినమున నా సహోదర నీవు కూడా దేవుని యొక్క చిత్తం నుంచి దూరంగా That's వెళ్ళిపోతావు. why his will is very much important in your life. అందుకని దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో చాలా Because ప్రాముఖ్యమైనది. when your life is centered on his will, ఎప్పుడైతే మీ జీవితము దేవుని యొక్క చిత్తముల మధ్యలో you will ఉన్నదో not have any problem in life. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా And whatever God will spoken, it will surely come to pass. దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మీ జీవితంలో And జరుగుతుంటాయి. that is very much important, my brother and sister in Christ. నా సహోదరి చాలా ప్రాముఖ్యమైనది. You may be the most richest person, నువ్వు చాలా గొప్ప ధనవంతుడు అయి ఉండొచ్చు, but you can lose everything. నువ్వు ఆ సమస్తం నువ్వు కోల్పోతావు. As long as you're walking with God, నువ్వు ఈ దేవునితో నడిచినంత as కాలము, long as you are doing the will of God, నువ్వు దేవుని చిత్తము చేసినంత కాలము there's no problem. ఏ సమస్య కూడా But లేదు. the day you disobey God,
ఏ దినమైతే దేవుని మాటకి అవిధేయత God's చూపించావో hand will be removed from your life. దేవుని యొక్క హస్తము మీ జీవితం నుంచి And that's తీయబడుతుంది. what God is looking for each one of us who ready to walk in obedience. మరి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో నడవాలి అని అనుకుంటున్నాడు. Because in Isaiah chapter 1 verse 19, మరి ఆ యెషయా గ్రంథం 1:19 the చూసినట్లయితే Bible says if you're obedient and willing, you will eat the fruit of the land. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నువ్వు అవిధేయత చూపించినట్లయితే మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఫలమును నువ్వు కూడా తింటావు. For you to eat the fruit of the land, నీవు ఈ దేశంలో మరి ఫలంను భుజించాలంటే you need to be obedient. నీవు మరి విధేయత చూపించి వాడవై ఉండాలి. And that's very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైనది నా సహోదరుడా. Because when you are centered in his life, ఎప్పుడైతే మరి దేవుని నువ్వు మధ్యవర్తిగా నువ్వు పెట్టుకొని ఉంటావో everything will be good. ప్రతిదీ కూడా మంచిగా ఉంటుంది. You will not have any problem. నీ జీవితంలో ఏ సమస్య కూడా ఉండదు. God will tell you what to do and what not to do. దేవుడు మీతో మాట్లాడతాడు మీరు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు God అనేసి. will tell you which job you need to do. దేవుడు చెప్తాడు ఏ ఉద్యోగం మీరు తీసుకోవాలనేసి. God will show you which person you must marry. దేవుడు మీకు చూపిస్తాడు ఏ వ్యక్తిని మీరు వివాహం చేసుకోవాలో. Because when you ask God, ఎప్పుడైతే మీరు దేవుని అడుగుతారో He will fill you with His wisdom, knowledge and understanding. దేవుని యొక్క జ్ఞానముతోను దేవుని యొక్క వివేచనతోను మిమ్మల్ని You నింపుతాడు. will know in before, my brother and sister in Christ. ఏది జరుగుతున్నది కూడా ముందుగానే మీకు దేవుడు తెలియపరుస్తూ He ఉంటాడు. will surely speak to you. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. And when you obey, ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయత the life చూపిస్తావో will be smooth. నీ జీవితం చాలా సామాన్యంగా There will మంచిగా not be any సాగుతుంది. problem in your life. నీ జీవితంలో ఏ సమస్య కూడా ఉండదు. And that's why we need to walk in total obedience to God. అందుకని మనము సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. That's why I always say how you start is not important, how you finish is important. నేను ఎప్పుడు కూడా అంటాను నువ్వు ఎలాగ ప్రారంభిస్తావు ముఖ్యం కాదు కానీ నీ జీవితం ఎలాగ ముగిస్తావు అది We do ముఖ్యమైనది. we do whatever we like. మనం ఏది నచ్చితే అది మనం చేస్తూ ఉంటాము. That's what happened to even King Solomon. మన సొలొమోను జీవితంలో కూడా రాజైన సొలొమోను జీవితంలో కూడా జరిగింది. Solomon asked God to give him wisdom, knowledge, so that he may differentiate between good and evil. మరి ఇక్కడ చూసినట్లయితే సొలొమోను దేవుణ్ణి మంచి జ్ఞానము తెలివితేటలు నాకు ఇవ్వు మంచి చెడ్డలు వివేచించడానికి అని అడిగి God ఉన్నాడు. looked into the heart of King Solomon. మరి దేవుడు మరి రాజైన సొలొమోను యొక్క హృదయంలోకి చూసి ఉన్నాడు. Not only did God give him wisdom, knowledge and understanding, దేవుడు మరి రాజైన సొలొమోనుకి జ్ఞానము వివేచన ఇవ్వటమే కాదు because what God gave him, God blessed him. దేవుడు మరి సొలొమోను ఆశీర్వదించి ఉన్నాడు. God blessed him as a mighty king. దేవుడు మరి ఒక గొప్ప రాజుగా ఆశీర్వదించి ఉన్నాడు. God blessed him as a very powerful and one of the richest king in the whole Bible. బైబిల్ గ్రంథంలో చూస్తే మరి సొలొమోను ఒక గొప్ప ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించి The ఉన్నాడు. Bible says many, prince and princesses, they used to come all the way to Jerusalem to listen to the wisdom of Solomon. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యెరూషలేముకి చాలా మంది రాణులు మరి రాజులు వస్తూ ఉండేవారు మరి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి. Even Queen Sheba, all the way from Arabia, she came only to listen to the wisdom of Solomon. మరి అరేబియా దేశం నుంచి మరి రాణి అయిన షేబా కూడా మరి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి మాత్రమే వచ్చి ఉన్నది. That was the life of King Solomon. మరి అది మరి సొలొమోను యొక్క జీవితం అయి ఉన్నది. The Bible says that there was peace and prosperity as long as he was obeying God. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన దేవునికి విధేయత చూపించినంత కాలము కూడా మరి ఆ దేశంలో మరి నెమ్మది ఉన్నది The అనేసి. Bible says for 20 years there was peace in Israel. ఆ ఇశ్రాయేలు దేశంలో 20 సంవత్సరములు కూడా నెమ్మది అనేది ఉన్నది. Because the Bible says in the book of Proverbs, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి సామెతల గ్రంథంలో when your ways please the Lord, even your enemy will be at peace with you. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి నువ్వు ఎప్పుడైతే దేవుని సంతోష పెడతావో నీ శత్రువు కూడా మరి నెమ్మదిగా ఉంటాడు That's అనేసి. why Solomon was not a man of war like his father David. మరి సొలొమోను మనం చూసినట్లయితే తన తండ్రి అయిన దావీదు వలె యుద్ధ వీరుడు కాదు. Or whereas David always was at war with the enemy. మరి ఇక్కడ దావీదుని చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా యుద్ధంలో ఉండేవాడు శత్రువుతో But పోరాడటానికి. with Solomon, మరి ఇక్కడ చూస్తే there సొలొమోను was peace and prosperity for 20 years. మరి ఆ దేశంలో నెమ్మది మరి ఆశీర్వాదం 20 సంవత్సరములు ఉన్నది. People also rejoiced and people also enjoyed during the time the reign of King Solomon. మరి ఎప్పుడైతే మరి సొలొమోను రాజు ఏలుతున్న కాలంలో మనుషులు సంతోషంగాను ఉత్సాహంగాను ఆశీర్వదింపగాను ఉన్నారు. But there was a weakness with Solomon. మరి ఇక్కడ చూస్తే మరి సొలొమోను యొక్క బలహీనత ఏమన్నదంటే What God told him not to do, that's what he did. దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పి ఉన్నాడు అదే చేస్తూ He ఉన్నాడు. broke the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను మరి తిరస్కరించి God said విరగొట్టినాడు. that you must not bow down to anyone in heaven and earth or under the earth, and you must not worship. దేవుడు అంటున్నాడు ఆకాశం కిందన భూమి కిందన ఏ వ్యక్తికి కూడా మరి
మరి నీవు నమస్కరించవద్దు, దాన్ని ఆరాధించవద్దు అని దేవుడు But here is చెప్తున్నాడు. the biggest mistake that King Solomon did. ఇక్కడ పెద్ద తప్పు మరి సొలొమోను చేస్తున్నాడు. Solomon married 700 women. మరి ఇక్కడ 700 స్త్రీలను మరి సొలొమోను వివాహం And చేసుకున్నాడు. who he married, they were all Gentiles. మరి ఆయన ఎవరిని వివాహం చేశాడంటే అందరిని అన్ని స్త్రీలు వివాహం Not చేసుకున్నాడు. even a single wife know who God is. అందులో ఒక్క స్త్రీ కూడా దేవుడు ఎవరో కూడా తెలియదు. And here we see that Solomon started to listen to his wives. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను తన భార్యలకు మాటలు వింటూ మొదలుపెట్టి The ఉన్నాడు. Bible says that he fell in love with them. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి రాజు సొలొమోను ఆ స్త్రీలతో వివాహమైన స్త్రీలతో ప్రేమలో పడి ఉన్నాడు. Such a way he became blind in love. మరి ఆయన ఎలాగా అంటే గుడ్డివాడుగా ఉన్నాడు ఆ ప్రేమలో. But he forgot that what God has done in his life. ఆయన దేవుడు మరి తన జీవితంలో చేసింది కూడా అతను మర్చిపోయి ఉన్నాడు. He forgot all the goodness of God. దేవుని యొక్క మంచిది, దేవుని యొక్క సమస్తం కూడా మంచితనాన్ని ఆయన మర్చిపోయాడు. God said only one thing to him. దేవుడు ఒకటే మరి ఆయనతో మాట్లాడి That ఉన్నాడు. he must not bow before these idols. దేవుడు ఆ విగ్రహాల ముందు నువ్వు నమస్కరించొద్దు అని చెప్పి ఉన్నాడు. But what did Solomon do? మరి ఇక్కడ సొలొమోను ఏం చేసి ఉన్నాడు? He built shrines and he built temples and he burned incense before the gods. మరి ఇక్కడ చూస్తే మరి అన్ని దేవతల ముందు ఆయన మరి మరి ఆలయాలు కట్టి ఉన్నాడు. మరి ధూపములో వేసి ధూపము వెలిగించి ఉన్నాడు. And that provoked God and that made God angry. దేవుని మరి ఈ సొలొమోను దేవుని రెచ్చగొట్టి దేవునికి మరి కోపం తెప్పించేవాడుగా ఉన్నాడు. Though God is a consuming fire, దేవుడు మరి దహించు అగ్ని అయినప్పటికి కూడా at the same time God is also a merciful మరి అదే God. విధంగా మనం చూస్తే దేవుడు మరి కృప కలిగిన దేవుడు అయినాడు. God did not destroy Solomon immediately. దేవుడు వెంటనే మరి సొలొమోను నాశనం చేయలేదు. God spoke to him twice in a dream. దేవుడు అతని 2 సార్లు కళ ద్వారా But దర్శించాడు. here we see that Solomon, ఇక్కడ చూసినట్లు సొలొమోను he hardened his heart against God. దేవుని పట్ల ఆయన హృదయాన్ని He కఠినపరచుకున్నాడు. disobeyed God. ఆయన దేవుని మాటకి ఆ విధేయత చూపించున్నాడు. That's what many people, what God hates, is that's what we want to do in our lives. మరి దేవుడు ఏదైతే అసహించుకుంటారో చాలా మంది అదే పని That చేయాలనుకుంటారు. is what the plan of the devil to you, for you to do. అని మన అపవాది యొక్క ఉద్దేశం అనేది మనం ఆ పని చేయటానికి. Because he knows that once you disobey God, మరి అపవాదికి తెలుసు మనం ఎప్పుడైతే దేవుని మాటకి అవిధేయత that even God cannot do anything. దేవుడు కూడా ఏది కూడా మన జీవితంలో చేయలేడు. Because God cannot change his word. ఎందుకంటే దేవుడు తన మాటను మార్చేవాడు He కాదు. cannot change his command. ఆయన ఆజ్ఞను ఆయన ఎప్పుడు కూడా మార్చేవాడు కాదు. He cannot lie. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవాడు కాదు. And that is the plan of the devil for you to disobey the command of God. మరి అపవాది యొక్క ఉద్దేశమైనది మనం దేవుని యొక్క మాటకి అవిధేయత So that you చూపించడానికి. move away from the will and the plan of అప్పుడు God. నువ్వు దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనం దూరం అయిపోతాం. Oh, God bless Solomon like no one else. మరి దేవుడు మరి ఎవరిని ఆశీర్వదించిన అంతగా సొలొమోను ఆశీర్వదించినప్పుడు He కూడా forgot the goodness of God. దేవుని యొక్క మంచితనం సొలొమోను మర్చిపోయి ఉన్నాడు. And that's what he started to listen to his wives. అందుకని అతను తన భార్యలకు మాటలు వినటం That's what మొదలుపెట్టాడు. happened, my brother and sister. Now we start listening to different people. అందుకని సహోదర సార్ ఈ కాలం మనం చూస్తే మనం వేరు వేరే మనుషుల యొక్క మాటలు వింటూ We ఉంటాం. start listening to wives and we start listening to husbands. మనం భార్యల యొక్క మాటలు భర్తల యొక్క మాటలు వింటూ మొదలు పెడతాం. We start listening to the members of the church. మన సంఘంలో ఉన్న మరి సంఘంలో ఉన్న సభ్యుల మాటలు వింటూ They ఉంటాం. start directing you and they will tell you what to do and what not to do. వారు మీ జీవితంలో చెప్తూ ఉంటారు, మీరు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అని చెప్తూ They will ఉంటారు. start directing the pastors what to do, what not to do. సంఘ కాపరికి చెప్తూ ఉంటారు నువ్వు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేసి. And the pastors start listening to them. మరి సంఘ కాపరి వారి మాటలు వింటూ మొదలు And పెడతాడు. totally they move away from the plan and the will of God. మరి ఇక్కడ చూస్తే సంపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశం నుంచి దేవుని యొక్క మరి 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 ప్రణాళిక నుంచి God was not angry with Solomon because he married 700 women. దేవుడు మరి ఆయన సొలొమోను 700 స్త్రీలు వివాహం చేసుకున్నాడని కోపం కలేడు. God was angry because he disobeyed that what God told him not to do, he did. మరి దేవుడు ఎందుకు కోపపడ్డాడంటే దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించి దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తూ ఉన్నాడు. God told him you must not bow down before this and worship these idols. దేవుడు చెప్పాడు ఈ విగ్రహాలు ఎదుట నువ్వు మోకరించి వాటిని ఆరాధించొద్దు అని చెప్పాడు. In the end days, మరి ఇక్కడ చూస్తే మరి సొలొమోను యొక్క కాలంలో మరి he became foolish. అతను మరి అవివేకుడై ఉన్నాడు. The problem is that though God gave him wisdom, knowledge, understanding, దేవుడు మరి సమస్య ఏంటంటే దేవుడు మరి సొలొమోనుకి జ్ఞానం వివేచన సమస్తం but ఇచ్చినప్పటికీ in his old age he became foolish and he
moved away from the plan of God. మరి ఇక్కడ మరి ముసలి కాలంలో మరి సొలొమోను మూర్ఖుడయ్యి దేవుని యొక్క ఉద్దేశం నుంచి And that is what is happening at the moment, my brother and sister in ఈ Christ. దినమున ఈ కాలంలో ఇప్పుడున్న సమస్య అది జరుగుతూ ఉన్నది సహోదర. That's what Paul is now telling in Colossians 1 verse 9, that I am praying that you may be filled with the wisdom and the knowledge of God. మరి ఇక్కడ అందుకనే పౌలు కొలొస్సే సంఘానికి చెప్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞానముతో వివేచనతో నింపబడటానికి. So that you do his will. అప్పుడు మీరు దేవుని యొక్క చిత్త ప్రకారం మీ చిత్తాన్ని So that you నెరవేరుస్తారు. please him 24 hours by 365 days. అప్పుడు మీరు దేవుణ్ణి మరి 24 గంటలు 365 రోజులు కూడా మీరు దేవుని That's what he సంతోషపెడతారు. said in Galatians chapter 1 verse 10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నాడు. He says, I am come to please man, or I am come to please Christ. మరి పౌలు అంటున్నాడు, నేను మరి మనుషులను సంతోష పెట్టాక మీ దగ్గరికి వచ్చి ఉన్నానా లేదా క్రీస్తును సంతోష పెట్టాక మీతో వచ్చి ఉన్నానా He says, అనేసి. if I'm here to please man, then I should not be a servant of Christ. మరి పౌలు అంటున్నాడు, నేను మనిషిని పెట్టువాడుగా ఉంటే మరి దేవుని యొక్క సేవకుడిగా ఉండడానికి నేను అర్హుని కాదు Or if అంటున్నాడు. you are pleasing man, ఎప్పుడైతే నీవు మనుషులను you are not fit to be a pastor. నీవు మరి నీవు దేవుని యొక్క సేవకుడిగా అనర్హుడవు. You are not fit to be a bishop. మరి నువ్వు ఒక బిషప్ గా నువ్వు అనర్హుడవు. You are not fit to be an apostle, or whatever your calling may be. You are not fit to be. నువ్వు ఏ పిలుపు అయినప్పటికీ, నువ్వు అపొస్తలుడు అయినప్పటికీ, నువ్వు ఏ పిలుపు అయినప్పటికీ నువ్వు అర్హుడవు. Because Paul himself is telling those words. మరి ఇక్కడ చూస్తే పౌలు తనంతరం తాను If I am trying to please my people, నేను ఈ నా మనుషులు నేను సంతోష if I am trying to please my wife or my husband, నేను నా భార్యను గాని నా భర్తను గాని నేను సంతోష పెడితే I cannot be a servant of Christ. నేను దేవుని యొక్క సేవకుడిగా నేను పనికిరాను Because అంటున్నాడు. that is not what God expects for me. మరి అది మరి దేవుడి దగ్గర నుంచి అది 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 నెరవేర్చేది కాదు. What God requires from each one of us, దేవుడికి ఏదైతే ఇష్టమైందో ప్రతి ఒక్కరి that నుండి we must always please him. మనం ఎల్లప్పుడు కూడా మరి దేవుని సంతోష We must పెట్టేవారు. always please him. మనం ఎల్లప్పుడు దేవుని సంతోష పెట్టేవారు. So that whatever he tells you, you do, నువ్వు ఆ దేవుడు ఏది చెప్తే నువ్వు ఆ పని చేస్తే you will see the blessing of God. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం That's చూస్తుంటావు. why today many people are not blessed. అందుకని చాలా మంది ఈ కాలంలో You know why? ఆశీర్వదించలేదు. Because they do not want to do the will of God. వాళ్ళు దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం They only ఇష్టపడలేదు. want the blessing of God. వారికి దేవుడు యొక్క ఆశీర్వాదం మాత్రమే కావాలి. But God will not bless you in that way, my brother, my sister. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశ్రయించడం Because when సహోదరుడా. you start pleasing God, ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోషపెట్ట మొదలు God పెడతావో, will automatically bless you. దేవుడు అనుకోకుండానే నేను ఆశీర్వదిస్తూ You ఉంటాడు. don't have to ask, Lord, bless me. నువ్వు దేవుని అడగనవసరం లేదు, దేవా నన్ను ఆశీర్వదించు అని. Blessing will automatically fall by default. మరి ఈ ఆశీర్వాదం అనేది నువ్వు అనుకోకుండానే నీ జీవితంలోకి వస్తూ ఉంటుంది. Because it is the plan of God for you to be blessed. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశమైనదే నీ జీవితంలో ఆశీర్వాదం It is the రావడానికి. plan and the purpose of God for you to be blessed spiritually, physically, and financially. మరి దేవుని యొక్క ఉద్దేశమా మరి ఆత్మీయంగాను మరి ఆత్మీయంగాను శారీరకంగాను ధనపూర్వకంగాను మరి నీ జీవితంలో ఆశీర్వాదం Learn to దేవుని యొక్క obey God in ఉద్దేశమైనది. every situation of your life. నీ పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా దేవుడు నిన్ను No ఆశీర్వదిస్తాడు. matter what comes your way. నువ్వు నడిచే మార్గంలో ఏది వచ్చినప్పుడు No కూడా, matter your faith is being tested. నీ విశ్వాసం పరీక్షించినప్పుడు No కూడా, matter you're going through trials. నువ్వు మరి హింస గుండా No నడుస్తున్నప్పుడు matter కూడా, you are being persecuted. మరి నువ్వు మరి హింస గుండా బాధ గుండా No వెళ్తున్నప్పుడు కూడా, matter temptations come the way. శోధన నీ వేదంగా వస్తూ ఉన్నప్పుడు కూడా But learn one thing in life. నీ జీవితంలో ఒకటి మాత్రం నేర్చుకో, To do his will. దేవుని యొక్క చిత్తం Because చేయడానికి. God is always in control, my brother and sister in Christ. నా సహోదరుడా ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. God has never forgotten you. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోడు. God will never leave you. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. People will leave you and go away. మనుషులు ఒక దినాన నిన్ను విడిచిపెట్టి But వెళ్ళిపోతారు. only one thing you need to be focused on. ఒకటి మాత్రమే మీరు మరి దృష్టి ఉంచాలి, To do the will of God. దేవుని యొక్క చిత్తం నెరవేర్చండి. That's what Jesus Christ on this planet earth, he came to do the will of his Father. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. Even the disciples came to do the will of his Father. మరి శిష్యులు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి Even ఉన్నారు. Paul, though he was a persecutor, he was a murderer, but when he got converted, he came to do the will of his Father. మరి ఇక్కడ చూస్తే మరి పౌలు కూడా ఒకప్పుడు సంఘాన్ని మరి హింస పెట్టి సంఘాన్ని మరి అనేక మందిని చంపినప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో దేవుని చిత్తం ప్రకారం చేసి ఉన్నాడు. He was ready to die for God. మరి అపొస్తలుడైన పౌలు
దేవుని కొరకు చనిపోటకు సిద్ధంగా ఉన్నాడు. That's why he was able to finish the race. అందుకని ఆయన పరుగుని తుదముట్టించాడు. He was obedient until death. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన విధేయత కలిగి ఉన్నాడు. And that's why today, my brother and sister in Christ, అందుకని నా సహోదరుడా, we also must be able to do his will. మనం కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చే వారికి ఉండాలి. Today you ask yourself a question. నీవు ఈ ప్రశ్న అడుక్కుంటూ ఉండు. Am I doing the will of God? నేను దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా? Oh, I am doing whatever I like. లేదా నేను నాకు ఏది ఇష్టం అదే చేస్తున్నానా? Oh, you are in the world. నువ్వు లోకంలో ఉన్నావా? Oh, you think, oh, Sunday I will only do his will and other days I will do the will of the devil. నువ్వు అనుకుంటున్నావా నేను ఆదివారం మాత్రమే దేవుని చిత్తం నెరవేరుస్తాను, మిగతా రోజులు మాత్రం అపవాది చెప్పింది నేను చేస్తాను అనేసి. No, my brother and sister, that does not work with God. అది నా సహోదరు అలాగా దేవునితో మరి పని చేయదు. When you do the will of God, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తావో God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. You will lack nothing in life. నీ జీవితంలో ఏది కూడా కొదువై ఉండదు. When you seek his kingdom and righteousness, ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యమును వెతుకుతావో everything will be added. That's what the Bible says in Matthew 6:33. మరి మత్తయి సువార్త 6:33 వచనంలో మొదట ఆయన నీతిని రాజ్యమును మీరు వెతకండి, సమస్తమును మీకు సమకూరుస్తాడు అని. That's what, my brother and sister, when we seek his kingdom and his righteousness, all these things shall be added to you. ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యాన్ని మొదట మనం వెతుకున్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్నవి అన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. God is still in the business of speaking. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే వాడై ఉన్నాడు. You don't have to run back of any person. నువ్వు మరి ఏ వ్యక్తి వెనకాల నువ్వు పరిగెత్తన You అవసరం లేదు. don't have to search for a prophet. నువ్వెప్పుడు మరి ప్రవక్త కొరకు నువ్వు వెతకన అవసరం Because the లేదు. Holy Spirit is no more above, the Holy Spirit is within you. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ మీద లేడుగా, నీ పరిశుద్ధాత్మ నీలో కూడా ఉన్నాడు. In the Old Testament, the Holy Spirit came upon a person, he prophesied and the Spirit of the Lord left. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథం చూస్తే మరి పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి మీదకి వచ్చేవాడు, వాళ్ళు ప్రవచించి తర్వాత పరిశుద్ధాత్ముడు But in the వెళ్ళిపోయాడు. New Testament, the Spirit of the Lord is within you. మరి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో అయితే పరిశుద్ధాత్ముడు నీలో కూడా You నివసిస్తాడు. will be able to listen to the small still voice. నువ్వు ఆ చిన్న స్వరమును నువ్వు వింటూ ఉంటావు. When you spend time in the presence of God, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నీ సమయం నువ్వు గడుపుతావో the will of God becomes very clear. దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో చాలా స్పష్టంగా God will కనబడుతుంది. speak through and tell you everything about your life and your future. దేవుడు ఎప్పుడు కూడా మరి మీ జీవితము మీ భవిష్యత్తు కోసం మీతో మాట్లాడి చెప్తూ Whether you're ఉంటాడు. a man or whether you're a woman, నువ్వు స్త్రీ అయినప్పటికీ పురుషుడు whether you're a boy or whether you're a girl, నువ్వు మరి ఒక బాలుడు బాలకుడు అయినప్పటికి కూడా oh, you may be confused. నువ్వు చాలా అయమయ స్థితిలో ఉండవచ్చును. Like many people when they come to this country, చాలా మంది ఈ దేశానికి వచ్చినప్పుడు they get confused. వారు చాలా మరి అయమయ స్థితిలో Oh, ఉంటారు. they say, oh, I go to UK and my life will be good. వాళ్ళు అనుకుంటారు మరి నేను యూకే దేశానికి వెళ్తే నా జీవితం చాలా But గొప్పగా only ఉంటుంది. one thing you can understand, ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి, that you need God in your life. దేవుడు మీ జీవితంలో అవసరమైనది. Because only God can direct your steps. ఎందుకంటే దేవుడు మాత్రమే మీ పాదములను నడిపిస్తాడు. Bible says that the steps of a righteous man are ordered only by God. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతి నీ యొక్క పాదములు దేవుని చేత Otherwise నడిపింపబడుతుంటాయని. you will be confused all your life. లేకపోతే నీ జీవితం అంతా నువ్వు అయమయ స్థితిలో You ఉంటావు. will mess up your life. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు. My brother and sister in Christ. నా సహోదరుడా, That's why always being in the center of God is important. ఎప్పుడు కూడా దేవుని యొక్క మధ్యవర్తిలో ఉండటం చాలా మంచిదైనది. You need to wait in his presence so that he reveals your life. నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో Because ఆయన నీ జీవితాన్ని ఆయన Because బయలుపరుస్తాడు. the Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది taste and see that the Lord is good. రుచి చూసి తెలుసుకోండి దేవుడు ఉత్తముడు అనేసి. That's why God is a good God. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. God always thinks good about you. దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు మంచి ఆలోచిస్తాడు. But only when you do his will. ఎప్పుడైతే ఆయన చిత్తం నెరవేర్చినప్పుడే All these things that whatever you have in your life will be granted to you. మీరు మీ జీవితంలో మరి ఏదైతే ఉన్నాయి ఈ లోకంలో అన్ని కూడా మీరు అడిగింది ఆయన The Bible ఇస్తుంటాడు. says, take delight in the Lord and I will give you the desire of your heart. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని సంతోషపెట్టండి అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను I అనేసి. do not know what is in your heart. నాకైతే తెలీదు మీ హృదయంలో I ఏమైతున్నదో. do not know what type of desires you have. నాకైతే తెలీదు ఎలాంటి ఉద్దేశాలు మీకు I ఉన్నాయో. do not know what is your plan. మీ యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. But one thing you need to understand. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి, When you spend time in the presence of God, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతావో automatically the plan will become clear. దేవుని యొక్క ఉద్దేశము మరి అనుకోకుండానే అది చాలా స్పష్టంగా God will మీకు give you కనపడుతుంది. direction. దేవుడు మీకు మరి మార్గాన్ని చెప్తూ God ఉంటాడు. will fill you with his wisdom and knowledge. దేవుడు ఆయన యొక్క మరి జ్ఞానం చేత వివేచన చేత మిమ్మల్ని He నింపుతాడు. will show you things in advance. మరి జరగబోయేవి ముందుగానే మీకు చూపిస్తూ That ఉంటాడు. is very much important,
my brother, my sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైనది నా సహోదర That's సహోదరుడా. what he was able to show even John the Apostle. మరి ఇక్కడ చూసిన మరి అపోస్తలుడైన యోహాను కూడా దేవుడు The చూపిస్తాడు. Bible says he was persecuted in the Isles of Patmos when he was writing the book of Revelation. మరి మరి ప్రకటన గ్రంథము మరి మరి యోహాను రాస్తూ ఉన్నప్పుడు And here we see clearly he was going through a lot of pain and persecution, and he was thrown into an island which was isolated. మరి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఆయన చాలా బాధగుండను మరి హింసగుండను మరి ఆయన వెళ్తూ ఉన్నాడు. And that's what when he was in the spirit. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడి Revelation chapter 4 verse 1 and 2 the Bible says. మరి ప్రకటన గ్రంథం 4:1-2 వచనంలో Let's see what it says. మనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. In Revelation chapter 4 verse 1 and 2. మరి ప్రకటన గ్రంథం 4:1-2 వచనంలో Let's see what it says. As I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was a trumpet talking with me, which said, "Come here, and I will show you the things which must be hereafter." ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండును, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట నువ్వు జరగవలసిన వాటిని నీకు కనపరచుదనను. He said, immediately I was in the spirit, and behold, the throne was set in heaven, and one sat on the throne. వెంటనే ఆత్మ పశువులున్నాయి. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండును, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండును. Yes, we see clearly that Paul was in that John was in the spirit. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము మరి యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. When he was spending time praying, ఎప్పుడైతే మరి ఆయన సమయాన్ని గడుపుతూ ప్రార్థిస్తున్నాడో he was caught up in the spirit. దేవుని ఆత్మవశుడై ఆయన ఎత్తబడి ఉన్నాడు. He was able to see Jesus face to face. యేసుక్రీస్తుని మరి ఆయన ముఖాముఖిగా He దర్శించాడు. says, "Come here, John." ఆయన అంటున్నాడు, ఇక్కడికి రమ్ము Today, when అన్నాడు. you spend time in the presence of God, ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో he గడిపినప్పుడు says, "Come here, my son. Come here, my daughter. దేవుడు అంటాడు, ఇక్కడికి రమ్ము నా Come on కుమారుడు. here. I am going to show you like how we are seeing in the TV. You will see a future." ఇప్పుడు నువ్వు ఎలాగైతే మరి ఈ టీవీలో నువ్వు చూస్తున్నావో నీ భవిష్యత్తును కూడా అలా చూస్తావు. And God showed him everything. దేవుడు మరి సమస్తంలో మరి యోహానుకు God చూపించాడు. took him to heaven in the spirit. దేవుడు మరి పరలోకానికి ఆత్మవశుడిగా తీసుకొని He వెళ్ళాడు. showed everything to him. అదే మరి ఆ దేవుడు సమస్తాన్ని మరి యోహానుకు God చూపించాడు. never hides anything from you, my brother, my sister. దేవుడు ఏది కూడా మీ నుండి దాచిపెట్టడు నా సహోదర Because సహోదరు. God is the revealer of secrets. ఎందుకంటే మరి దేవుడు మరి సీక్రెట్స్ ని రివీల్ చేస్తాడు. God was able to reveal to the apostle John. మరి అపోస్తలుడైన యోహానుకి దేవుడు ఎలాగైతే బయలుపరిచాడో He is the same God who is ready to reveal your future in a vision or in a dream. దేవుడు అదే దేవుడు మీ భవిష్యత్తును మరి దేవుడు మీ కళ ద్వారా దర్శనం కూడా మీకు బయలుపరిచాడు. What he was able to see, ఈ మధ్య మరి అతను ఏం చూసి ఉన్నాడు that's what was written down. మరి అది రాసి ఉన్నాడు. And that's what today, my brother and sister in Christ, when you spend time, you will know his will. మరి ఇక్కడ ఆయన మరి మీరు ఏదైతే మరి ఆయన సమయంలో గడుపుతారో God will show you. దేవుడు మీకు చూపిస్తాడు. God wants to show you your future. దేవుడు మీ జీవితంలో మీ భవిష్యత్తును Maybe చూపిస్తాడు. you are looking for marriage. మీరు లేదా మీరు వివాహం God చేసుకోవాలనుకుంటున్నారు. is going to show you the person. దేవుడు మీకు ఏ వ్యక్తిని వివాహం God చేసుకోవాలి will tell you, this is the person you need to marry. దేవుడు అంటాడు ఈ వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకుంటాడు. You may be looking for a job. నువ్వు ఉద్యోగం కోసం God చూస్తున్నావు. will show you that company, my brother, my sister in Christ. నా సహోదరుడు దేవుడు నువ్వు చేసే ఆ కంపెనీ చూపిస్తాడు. That is when you walk in the will of God. ఎప్పుడైతే నువ్వు దేవునితో చిత్త ప్రకారం నడుస్తావో It will become very clear. అది చాలా స్పష్టంగా My కనిపిస్తుంది. brother and sister, that's what today is speaking to each one of us. ఈ దినం నా దేవుడు ప్రతి ఒక్కరితో That మాట్లాడుచున్నాడు. we must be centered in the will of God. మనం దేవుని యొక్క ఉద్దేశానికి మనము మధ్యలో When we ఉండాలి. are centered in His will, ఎప్పుడైతే ఆయన చిత్తంలో మధ్యలో ఉంటామో, when we are faithful to Him, ఎప్పుడైతే ఆయనకి నమ్మకంగా మనం ఉంటామో automatically every blessing which is written in the Bible will be yours. బైబిల్ గ్రంథంలో ఏ ఆశీర్వాదములు ఉన్నావో అవి అనుకోకుండా మీ జీవితంలో అన్ని మీకు వస్తాయి. But you need to be obedient to Him. దేవునికి నువ్వు ఒకటే చేయాలి ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. And that's what today the Lord is speaking to each one of us. ఈ దినం నా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. And we must know what is your will, what will God has for you. మనం తెలుసుకోవాలి దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమైనదో. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.